మెయిన్ ఈ యొక్క కీర్తన నేను వివరించేదానికంటే ముందుగా ఒక విషయం చెప్తాను. పరిశుద్ధ లేఖన భాగాలు తెరవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండలకు వెళ్ళిరి. చాలమ్మ. అంతట వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. ఎవరు వారు అంటే ఆ యొక్క అధ్యాయం కాస్త మధ్య నుంచి మనం చదువుకుంటా వస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు అలాగే ఆయన యొక్క శిష్యులు అక్కడ పస్కాను ఆచరించడానికి కూడుకుంటారు. పస్కా పండుగను ఆచరించడానికి కూడుకున్నప్పుడు అక్కడ ప్రభువారు ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారందరికీ ఇస్తారు. తర్వాత మరి ఒక పాత్రను పట్టుకొని దాన్ని కూడా మరి ప్రార్థించి ఇది ద్రాక్షారసము అని చెప్పి వారికి ఇస్తారు. వారు తినడం త్రాగడం అయిన తర్వాత ఆ పస్కాను ఆచరించిన తర్వాత లేక ఆ పస్కా ప్రేయర్లో ఆ పండగలో వారు మరి ఒలీవ కొండకు వెళ్ళడానికంటే ముందుగా అంటే ఇంకా యేసు ప్రభు వారి యొక్క లాస్ట్ డే అని చెప్పొచ్చు. డేస్ కూడా కాదు, చివరి దినం. ఇంకాసేపట్లో ఆయన పట్టుకుంటారు, ఆయన బంధిస్తారు, ఆయన తీసుకెళ్తారు, మరి బోన్లో నిలబెడతారు, శ్రమలు పెడతారు. అదంతా కూడా మనకు తెలిసిన స్టోరీయే. ఆ కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేయడానికంటే ముందుగా పస్కా పండగను ఆచరించారు. ఆ పండగలో మరి వారందరూ కూడా కీర్తన పాడి ఆ తర్వాత ఒలీవ కొండకి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. అక్కడ ఎవరెవరు ఉన్నారని చెప్పాను నేను. శిష్యులు, యేసు ప్రభువారు. వారు కీర్తన పాడారు అని అంటే ఎవరు పాడినట్లు పాట? అక్కడ కీర్తన అంటే పాట. కీర్తన అంటే పాట. ఎవరు కీర్తన పాడారు అక్కడ? ఎవరు పాట పాడారు చెప్పండి. అంటే చాలామందికి ఒక క్వశ్చన్ వస్తుంది, చాలామందికి ఒక ప్రశ్న ఏంటంటే యేసు ప్రభువారు మరి ఈ యొక్క 33.5 సంవత్సరాల ప్రయాణంలో ఒకసారైనా పాట పాడలేదా? ఎప్పుడైనా వచ్చిందా క్వశ్చన్? ఆయన ప్రసంగించడం మనం చూసాము, ఆయన ప్రార్థించడం మనం చూసాము, ఆయన మరి రోగాలను స్వస్థపరచడం మనం చూసాము, ఇలాగా మరి ఆయన వాదించడం మనం చూసాము. ఇలాంటి అన్నీ కూడా చూసాం. కానీ ఆయన ఎప్పుడైనా అసలు ఒక పాట అయినా పాడారా అని క్వశ్చన్ కనుక రేజ్ అవుతే దానికి ఆన్సర్ ఇదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా ఆ పస్కా పండగలో ఆ ప్రార్థన కూడికలో మరి శిష్యులందరితో కలిసి మరి యేసు ప్రభు వారు కూడా అక్కడ పాట పాడారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో ఆయనకి మరి మ్యూజిక్ మీద అంత గ్రిప్ ఉందో లేదో నాకు తెలియదు, ఉండే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన అన్నీ ఎరిగిన దేవుడు కదా. ఆయన పుట్టుకతోనే అన్ని తలాంతులతో వచ్చారు. ఆయన చిన్నప్పుడే పెద్ద పెద్ద ముదుర్ల ముందు కూర్చొని, ఎవరి ముందు కూర్చొని ఆయన వాదించినటువంటి అనుభవం అయింది. అందరు నోళ్ళు మూతపడేలాగా. అసలు పెద్ద పెద్దవాళ్ళందరూ కూడా ఎవరైనా అసలు ఎవరి బాలుడు ఇంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు, వడ్లవాని కుమారుడు కాదా, యేసేపు కుమారుడు కాదా, ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత జ్ఞానం? అంత ఆశ్చర్యపోయే విధంగా పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడి గెలవగలిగినటువంటి, మాట్లాడడం ఒక ఎత్తు అయితే మాట్లాడి గెలవగలిగినటువంటి స్థితి. సో ఆయనకి మాట్లాడడం తెలుసు, ఇక్కడ మనం చూస్తే పాడడం కూడా తెలుసు ఆయనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకులాగా మరి అలా కాదేమో కానీ చాలా చక్కగానే పాడుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఒక ప్రశ్న మనం వేసుకుందాం ఇక్కడ. ఏ పాట పాడుంటారు ఆయన? ఏం పాట పాడుంటారు? మన రక్షణ ద్వారా పాటల కోసం అప్పుడు ఉందో లేదో. ఎందుకంటే కొంతమందికి ఎలాంటి ఒక అభిప్రాయం ఉంటుందంటే రక్షణ ద్వారం పాటలే పాడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఒప్పుకోరు, నాకు అవి మాత్రమే వచ్చు, వేరే రావు అని ఒప్పుకోరు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మా ఆత్మీయ తండ్రి గారు రక్షణ. తప్పు కాదండి, మన ఆత్మీయ తండ్రి గారి పాటలు మనం పాడవచ్చు. ఇంకా చాలామంది మంచి మంచి పాటలు రాసేటువంటి వాళ్ళు ఉన్నారు. అది మనకి మరి ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది, లేకపోతే మనల్ని ఆదరిస్తుంది, కంఫర్ట్ చేస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది అనుకుంటే, అది వాక్యానుసారమైనటువంటి కీర్తన అనుకుంటే కనుక మనం తప్పకుండా పాడుకోవచ్చు ఆ పాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ పాట పాడు ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటారు?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఆ కీర్తన చదివించాను. ఏంటో తెలుసా, మరి ఆ టైంలో పస్కా పండగ, ఇంకా గుడారాల పండగ, ఇలాంటి కొన్ని పండుగలు జరుగుతూ ఉన్నప్పుడు వారు ఈ 113వ కీర్తన నుంచి 118వ కీర్తన 113 చాప్టర్ నుంచి 118 చాప్టర్ వరకు ఉండేటువంటి ఆ యొక్క శామ్స్ అన్ని, ఆ కీర్తనలన్నీ కూడా మరి స్తుతి కొరకు, ఆరాధన కొరకు ఆ పస్కా పండగలో లేక గుడారాల పండగలో వారు పాడుకుంటూ ఉండేవారు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కీర్తనలన్నీ కూడా 113, 114, 115, 116, 117, అంతేనా, 117, 118 కీర్తనలు కూడా, ఇవన్నీ కూడా మరి స్తుతికి సంబంధించినటువంటి, ఆరాధనకి సంబంధించినటువంటి కీర్తనలు. కాబట్టి వారు ఏ పండగలో ఉన్నారని చెప్పాను? పస్కా పండుగలో. ఖచ్చితంగా ఈ కీర్తనలో ఏదో ఒక కీర్తన వాళ్ళు పాడుకునే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ రోజున నేను మీకు ఈ కీర్తన చదివించాను. యేసు ప్రభువారు మేబీ పాడినటువంటి పాట ఇది. దేవునికి స్తోత్రం. ఊహించుకోండి, యేసు ప్రభువారు పాడినటువంటి ధ్యానం చేసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో 9 వచనాలు ఉన్నాయి. 9 వచనాలు కలిగినటువంటి ఈ చిన్న అధ్యాయంలో మరి ఆరాధన గురించినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి మనకి. వింటున్నారా? వెనకాల ఉన్న వాళ్ళు వింటున్నారా? ఏమా ఆడుకుంటున్నారా పిల్లలతో? సైలెంట్ అవ్వాలి. అందరూ వాక్యం మీద దృష్టి నిలపాలి. ప్రతీది మనం చేస్తేనే దేవుని మేలు పొందుకోగలం. కొంతమంది ఆరాధన చేస్తారు, అయిపోయింది అనుకుంటారు. కొంతమంది వాక్యం వింటారు, ఆరాధన చేయరు. ఇలా ఇదేమీ ఉండకూడదు. అన్నీ అసలు మొదటి ప్రార్థన నుంచి లాస్ట్ ప్రార్థన వరకు, చివరి ప్రార్థన వరకు ప్రతి దాంట్లో మనం పాల్గొవాలి. అది కూడా ఇష్టంగా, నిష్టగా. ఆమేన్. ఎలాగా? ఇష్టంగా, నిష్టగా. ఆమేన్. సో ఓకే, ఈ 9 వచనాలు కలిగినటువంటి అధ్యాయంలో ఆరాధనకు సంబంధించినటువంటి అనేకమైన ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది మనకి. ఆమేన్. ఈ రోజున ఒకవేళ ఎవరికైనా ఆరాధన గురించి ఏదైనా డౌట్ ఉంటే ఈరోజు ప్రభు మాట్లాడతాడు, జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. ఈ ఆరాధనలో మనము చూడగలము కొన్ని ప్రశ్నలకు అర్థాలు. అంటే దేవుణ్ణి మనము ఎవరు దేవుని ఆరాధించాలి, హూ షుడ్ వర్షిప్ గాడ్, ఎవరు దేవుని ఆరాధించాలి, 1. 2, ఎప్పుడు ఆరాధించాలి, 3, ఎక్కడ ఆరాధించాలి, 4, ఎలాగ ఆరాధించాలి, 5, ఎందుకు ఆరాధించాలి. 5. 1, ఎవరు ఆరాధించాలి, 2, ఎప్పుడు ఆరాధించాలి, 3, ఎక్కడ ఆరాధించాలి, 4, ఎలా ఆరాధించాలి, 5, ఎందుకు ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. చూసారు, ఈ 5 ప్రశ్నలకి మనం సమాధానం నేర్చేసుకుంటే అప్పుడు మనము చక్కగా మరి దేవునికి ఇష్టమైన ఆరాధన చేయగలం. దేవునికి స్తోత్రం. ఫస్ట్ మనం చూద్దాం, ఎవరు ఆరాధించాలి. ఎవరు ఆరాధించాలి అని అంటే మొదటి వచనంలో ఉంది, 113 చాప్టర్ 1st వర్స్. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. చాలమ్మా. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. ఇది యెహోవా నామమును స్తుతించుడి. కొంచెము నాకు ఇది అది ఎక్కువైపోయిందమ్మా, ట్రిబుల్ లాంటిది నోస్లోంచి వస్తుంది. తనకు కూడా అలాగే వస్తుంది వాయిస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి, ఎవరు మరి ప్రభుని ఆరాధించాలి. కొన్నిసార్లు మనకే కొన్ని డౌట్స్ కలుగుతూ ఉంటాయి, కొన్ని ప్రశ్నలు. నేను దేవుణ్ణి ఆరాధించవచ్చా, ఒకవేళ ఆరాధిస్తే ఆయన అంగీకరిస్తాడా అనేటువంటి ప్రశ్న అందరికీ అని చెప్పను, కొంతమందికి
ఎందుకంటే నేను పాపిని కదా, నేను దుర్మార్గురాలిని కదా, నేను దుష్టురాలిని కదా, అన్నీ తెలుసు. దుష్టురాలు అని తెలుసు, దుర్మార్గురాలు అని తెలుసు, కానీ రావు అందులోంచి, అంతే తేడా. రావడానికి కూడా ప్రయత్నించు. రావు సరికదా, రావడానికి కూడా ప్రయత్నించు. సో ఎవరు ప్రభుని ఆరాధించాలి అనేటువంటి ప్రశ్న మనం వేసుకొని ఆన్సర్ మనము ఈ అధ్యాయంలో వెతికితే మొదటి వచనంలో కనపడుతుంది మనకి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. ఎవరు స్తుతించాలంట ఆయన్ని? చెప్పండి, ఎవరు స్తుతించాలి? గట్టిగా చెప్పండి, ఎవరు స్తుతించాలి? యెహోవా సేవకులారా. సేవకులారా అంటే ఎవరు? మీరేనండి, మీరే చేసుకోండి, మాకేం సంబంధం లేదు, స్తుతికి మాకు ఏ సంబంధం. సేవకులారా అని ఉంది. ఇక సేవకులు అంటే ఎవరు? మీరే, మీరు, అయ్యగారు, అమ్మగారు, అమ్మగారు వాళ్ళు, అయ్యగారు వాళ్ళు, వీళ్ళే సేవకులు. మరి మాకేం సంబంధం లేదు, ఈ సబ్జెక్ట్కి మాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఉంటారు. అయితే చాలాసార్లు ఈ సేవకులు అనేటువంటి ఆ మాటను తప్పుగా అర్థం చేసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. సేవకులే మరి ఆరాధిస్తూ ఉంటే మరి విశ్వాసులందరూ ఏం చేస్తారంట? అయితే మనం తెలుసుకోవాలి, ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులు అంటే ఇక్కడ పాస్టర్స్ అని కాదు అర్థం. దేవుని వాక్యం చెప్తుంది, సేవకులారా యెహోవాను స్తుతించుడి. బాగా వినండి. ఒకప్పుడు మనము పాపానికి బానిసలమై ఉన్నాము. ఒకప్పుడు మనము పాపానికి దాసులముగా ఉన్నాం. ఒకప్పుడు మనం ఎవరు? కానీ ఇప్పుడు ఆ పాపపు బానిసత్వం నుంచి, ఆ పాపపు దాస్యం నుంచి మనము మరి విడిపించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, 6వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే చూడండి ఒకసారి, త్వరగా చదవండి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. పాపము నుండి విమోచించబడి మనం ఎవరికి దాసులమయ్యాము? నీతికి దాసులమయ్యాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు మనం పాపులం, పాపానికి దాసులం. కానీ యేసు రక్తము ద్వారా మనం కడగబడి విమోచించబడి ఇప్పుడు మనము నీతికి దాసులమైపోయాం. అంటే దేవునికి దాసులమైపోయాము. ఇప్పుడు దేవునికి దాసులు అంటే దేవునికి సేవకులం అయిపోయాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సేవకులంటే నేను ఒక్కదాన్నే కాదు, ఎవరైతే ఆ పాపములను ఒప్పుకొని, ఎవరైతే ఆయన రక్తము చేత కడగబడి విమోచించబడి మరి బ్యాప్టిజం తీసుకొని దేవుని యొక్క మార్గములో నడుస్తున్నారో వారందరూ కూడా దేవుని దాసులు, వాళ్ళందరూ కూడా దేవుని సేవకులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు స్తుతించాలి? పాపములను ఒప్పుకొని ఆయన రక్తములో కడుగబడి ఆయన యొక్క దాసులుగా మారిన వారు అందరూ కూడా దేవుని స్తుతించడానికి అర్హులే, యోగ్యులే. వాళ్ళ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. నేను అంటాను, మరి పాపం చేస్తూ ఆరాధన చేసేవారి పరిస్థితి ఏంటి? ఇంకేంటి, ఆయన అంగీకరించడంతే. అంగీకరించడు. మనము ఆరాధన చేసినప్పుడు లేక ప్రభుని జ్ఞాపం చేసుకున్నప్పుడు పరలోకమందున్న మా తండ్రి అంటాం. ఏమంటాం చెప్పండి ఒకసారి? చాలు, పరలోకమందున్న మా తండ్రి అంటాం. ఇప్పుడు ఆయన్ని మనం తండ్రిగా మనం పిలుస్తున్నాం. ఆయన మనం పరలోకమందున్న తండ్రి అని మనం అంటూ ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మనం సాతానుకి బిడ్డలుగా ఉండి ఆయన్ని తండ్రి అని ఎలా పిలుస్తాం? అసలు నువ్వేం పాపంలో ఉన్నావు, ఇంకా నీ పాపాన్ని విడిచిపెట్టడానికి నీకు ఇష్టంగా లేదు, పాపంలోనే పొరులాడుతూ ఉన్నావు. ఎలా ఉంది నీ జీవితం? గమనించుకో ఒకసారి. పాపములోనే ఉన్నావు. పాపములో ఉంటూనే మరి ప్రభుని ఆరాధించినప్పుడు ఎలా నీ యొక్క ఆరాధన అంగీకరించబడుతుంది? నువ్వు అన్యాయం మానలేదు, మోసాలు మానలేదు, అబద్ధాలు మానలేదు, బూతులు మానలేదు,
ఇవేమీ మానలేదు. ఒక్క నోటిలో నుండే ఇవన్నీ ఎలా వస్తాయి? యాకోబు భక్తుడు అంటాడు కదా, ఒక ఒక వెల్లుంది, అక్కడ ఒక నుయ్యి ఉంది, ఆ నూతిలో నుంచి అయితే ఉప్పు నీరు వస్తుంది, లేకపోతే మంచినీళ్ళు వస్తాయి. ఓ ప్రక్కనేమో మంచినీళ్ళు, ఒక ప్రక్కనేమో ఉప్పు నీరు వస్తుందా? రాదు కదా. మరి నీ నోటిలో నుంచి దేవుని స్తుతి వస్తుంది, అలాగే నీ నోటిలో నుంచి చెడ్డ మాటలు వస్తున్నాయి, మోసకరమైన మాటలు వస్తున్నాయి, కపటమైనటువంటి మాటలు వస్తున్నాయి, బూతులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వస్తూ ఉన్నప్పుడు ఎలాగా మరి దేవుడు నీ యొక్క ఆరాధన అంగీకరిస్తాడు? అసలు ఎలాగ నువ్వు దేవుని సేవకురాలు, ఎలా దేవుని యొక్క దాసుడిగా నువ్వు పిలువబడతావు? ఆలోచించండి ఒక్కసారి. ఆరాధన అంటే ఇలా చేతులు పైకెట్టేసి లేకపోతే చప్పట్లు కొట్టేసి మనకు వచ్చిన పాట పాడేస్తే ఆయన అంగీకరించేస్తాడు అనుకుంటే అది అవివేకం. ఏంటది? అవివేకం, మన బుద్ధిహీనత, అది మన ఫూలిష్నెస్. అది అంటే బొత్తిగా తెలియనటువంటి వారికైతే పర్వాలా, క్రొత్తగా వచ్చారు వాళ్ళకి ఏమీ తెలియదు, వాక్యం తెలీదు, అసలు ఆ సత్యం తెలియదు, ఆ మార్గం తెలీదు, ఆ జీవం అంటే ఏంటో తెలీదు, సమర్పణ అంటే ఏం తెలీదు, ఇవేమి కూడా వారు ఎరుగరు. వాళ్ళు పాపపు స్థితిలోనే ఉండి వచ్చి ప్రభువా దయ చూపించవా అని చేతులెత్తి ఆరాధన చేసినప్పుడు దేవుడు మరొక కోణంలో వాళ్ళని అంగీకరిస్తాడు. అది వేరే కోణం. కానీ నీకు అన్నీ తెలుసు, యు నో ఎవ్రీథింగ్. దేవుని దగ్గరకు వచ్చి 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు అయింది. నీ నోట్లో నుంచి ఇంకా వ్యర్థమైన అసహ్యకరమైనవన్నీ వస్తూ ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, దేవుని మందిరంలో అందరము దేవదూతలమే. హల్లెలూయా. దేవుని మందిరంలో అందరూ దేవదూతల మాదిరిగా, అసలు వాళ్ళు మనల్ని చూస్తే వేరే వాళ్ళు అనుకోవచ్చు, అయ్యి పరలోకంలోంచి దిగొచ్చినటువంటి దేవదూతల్లాగా ఉన్నారు, అంత సౌమ్యం, అంత దీనత్వం, అంత తగ్గింపు. కానీ ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ స్థితి ఏంటో అర్థమవుతుంది. ఆ సందులో ఉన్నవాళ్ళు, ఆ వీధిలో ఉన్న వాళ్ళ గురించి అడిగితే, ఏంటమ్మా మరి వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా అని అడిగితే, నమస్కారం అండి బాబు, దండవండి బాబు. అసలు అలాంటి బ్రతుకుతో, అలాంటి జీవితంతో, అలాంటి పాపపు హృదయంతో వచ్చి పాడేస్తూ ఉంటే, ఆరాధన చేస్తూ ఉంటే ఎలా ప్రభు అంగీకరిస్తాడు? ఎస్, ఆయన సేవకులు ఆయనను స్తుతించాలి. నిజము, ఆయన మరి నువ్వు ఆయన సేవకుడిగా మారి, ఆయన దాసుడిగా మారి, ఒకప్పుడు నువ్వు పాపానికి దాసుడిగా ఉన్నావు, కానీ అవన్నీ వదిలిపెట్టేసుకొని నువ్వు నీతికి దాసులు అయిపోయి విమోచించబడ్డావు. ఇప్పుడు నువ్వు అయినా సరే నువ్వు అదే జీవితం జీవిస్తూ ఆదివారం బుధవారం వచ్చేసి ప్రభుని ఆరాధిస్తూ ఉంటే ఆయన అంగీకరిస్తాడా అంటే అంగీకరించడే అని చెప్పాలి. అంగీకరించడు, అన్డౌటెడ్లీ, ఇంకెటువంటి అనుమానం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి నేర్చుకోండి, ఎవరు ప్రభువుని ఆరాధించాలి అనే ఒక ప్రశ్న మనం వేసుకున్నప్పుడు ఎవరు ఆరాధించాలి? ఆయన సేవకులు. అని సేవకుల్లో కూడా కేటగిరీస్ ఉంటాయి, క్యాడర్స్ ఉంటాయి. ఇప్పుడు మంత్రులు ఉంటారు, మంత్రులు అందరూ ఒకే రేంజ్లో ఉంటారు కదా. చీఫ్ మినిస్టర్ ఉంటారు, ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, మినిస్టర్స్ అందరూ ఫైనాన్స్ మినిస్టర్, ఇంకా అమ్మా దేవునికి స్తోత్రం కలుగును. మన అందరిది ఒకటే బడి, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇలా మినిస్టర్స్లో కూడా, మంత్రుల్లో కూడా క్యాడర్స్ ఎలా ఉంటాయో అలాగే సేవకుల విషయంలో కూడా క్యాడర్స్ ఉంటాయి. సేవకులు అంటే ఇప్పుడు పాస్టర్స్ అనుకోవద్దు, మనందరము. కొంతమంది మరి బైబిల్లో కూడా సమస్తమును విడిచిపెట్టుకుని ఆయన వెంబడించిన వారు ఉన్నారు.
అవసరం వచ్చినప్పుడు మరి ఆయన సహాయాన్ని కోరి తర్వాత మర్చిపోయి మరి వెనుదిరిగి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వెంబడించినటువంటి వారు ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి ఒకే రకమైనటువంటి బిరుదు ఎలా ఇవ్వబడుతుంది? అసలు ఆలోచించండి, ఇది న్యాయమేనా? ఒకళ్ళేమో క్రీస్తు కొరకు చంపబడ్డారు, కొంతమంది ఏమో క్రీస్తు కొరకు చంపబడ్డారు, కొంతమంది క్రీస్తు కొరకు కొట్టబడ్డారు, కొంతమంది క్రీస్తు కొరకు సమస్తాన్ని, కుటుంబాలను, సంపదను అన్నిటిని విడిచిపెట్టుకుని ఆయన వెంబడించారు. పిలిచినటువంటి వాడు నమ్మదగిన వాడు. మరి ఎవరెవరు ఏ పని కొరకు నిర్ణయించబడ్డారు, ఎవరు ఏ పని కొరకు పిలువబడ్డారో ఆయా పనుల ప్రకారంగా వారు క్రీస్తుని వెంబడించినటువంటి, వారు క్రీస్తుని ఆరాధించినటువంటి విధానాన్ని బట్టి వారికి దేవుడు మరి ప్రతిఫలం, జీతం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన ఆరాధించేటువంటి స్థితిలో ఉన్నటువంటి నీవు ఏ విధంగా ఆరాధిస్తున్నావు? ఎప్పుడు కూడా అటు ఇటు గంతులేస్తూ ఆరాధిస్తున్నావు. అటు ఇటు గంతులేయడం అంటే నాట్యం చేయడం అని నా ఉద్దేశం. కాసేపు లోకంలో, కాసేపు దేవుల్లో అటు ఇటు ఊగిచ్చలాడుతూ ఆరాధన చేస్తున్నావా? లేక క్రీస్తు కొరకు అన్నిటిని విడిచిపెట్టుకొని, అన్నిటిని కూడా వదిలిపెట్టుకొని మరి దేవుని ఆరాధించేటువంటి దాసులుగా, సేవకులుగా మనం ఉన్నామా అనేది ఒకసారి ప్రశ్నించుకుందాం. దేవునికి స్తోత్రం. ఒకటి మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం, ఎవరు ఆరాధించాలి. రెండోది ఏం చెప్పానండి? వెన్ వి షుడ్ వర్షిప్ గాడ్, అంటే ఎప్పుడు మనము ప్రభుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2వ వచనం చదువుదాం. ఎప్పుడు మనం ప్రభుని ఆరాధించాలి? ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. ఓకే, ఆమేన్, హల్లెలూయా. అందరూ నాతో కలిసి చెప్పండి, ఇది మొదలుకొని, గట్టిగా, ఇది మొదలుకొని ఎల్లకాలము సన్నుతింపబడును గాక. మరొకసారి, ఇది మొదలుకొని ఎల్లకాలము. ఎప్పుడు స్తుతించాలి? ఇది మొదలుకొని. దేవునికి స్తోత్రం. ఇదంటే ఇదంటే అదేనండి అంటాం మనం చాలా తెలివైన వాళ్ళం, చాలా తెలివైన ఆన్సర్స్ చెప్తాం. ఇదంటే అదేనండి, అదంటే ఇదేనండి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇది మొదలుకొని ఎల్లకాలము. ఓకే, ఎల్లకాలం అంటే అసలు స్టార్టింగ్ ఏంటి? ఇది మొదలుకొని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదే చెప్పండి, ఇదే రక్షణ దినము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే రక్షణ దినము అంటే రక్షణ పొందినటువంటి దినము మొదలుకొని ఎల్లకాలము ఏం చేయాలంట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాట్ ఓన్లీ సండే. అంటే కొంతమంది ఆదివారం భక్తులు ఉంటారు, కొంతమంది బుధవారం భక్తులు ఉంటారు, కొంతమంది పండగ భక్తులు ఉంటారు, కొంతమంది భోజనాల భక్తులు ఉంటారు, కొంతమంది సభల భక్తులు ఉంటారు. అంటే ఆ టైంలోనే వాళ్ళు కనపడతారు, ప్రత్యక్షం అవుతారు, వాళ్ళని గెంటేసి మరీ ఆరాధన చేస్తారు. ఆ టైంలోనే వాళ్ళు అలా ఏదో తారలాగా అలా మెరుస్తారనమాట. అలా చముక్కుమంటూ మెరుస్తారు. మొదటి ఆదివారం, 2వ ఆదివారం కనపడరు మళ్ళీ వాళ్ళు. ఆ పండగలు అలా మెరుస్తారంతే, మళ్ళీ తర్వాత కనపడరు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఇలాగా అప్పుడప్పుడు ఇలాగ మనం కారు వెళ్తూ ఉంటే ఒక్కొక్కసారి పెట్రోల్ అయిపోయినప్పుడు, లేక ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా స్టార్ట్ అయ్యి ఆగిపోయి ఉంటుంది చూడండి. అలాగా కొంతమంది భక్తి అలా ఉంటుంది, బ్రేక్ డౌన్ లాగా సాగుతూ ఉంటుంది. అలా ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, ఇది మొదలుకొని అంటే నువ్వు ఏ రోజైతే రక్షణ పొందావో ఆ దినం మొదలుకొని, హల్లెలూయా, ఆ దినము మొదలుకొని ఎప్పటి వరకు ఇక ఎల్లకాలం అంటే దేవునికి స్తోత్రం. ఒకటి చెప్తాను, మనం మరణించినప్పుడు మన ప్రార్థన ఆగిపోతుంది.
మనం మరణించిన తర్వాత మన సాక్ష్యం ఆగిపోతుంది, మనం మరణించిన తర్వాత మన ప్రసంగాలు ఆగిపోతాయి, మన ప్రకటనలు ఆగిపోతాయి, కానీ మన ఆరాధన మాత్రం ఆగిపోదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ చేసిన ఆరాధన ఎక్కడ కంటిన్యూ అవుతుంది? అక్కడ ఏం పని, అక్కడ ఏం ఉద్యోగం, అక్కడ ఆ ఉద్యోగమే. ఆ ఉద్యోగానికే దేవుడు నిన్ను ఇక్కడ మరి అప్లికేషన్ ఫిల్ చేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమేమో అప్పుడప్పుడు ఆరాధించే క్రైస్తవుల్లాగాను, పాపములో ఉండి ఆరాధించే క్రైస్తవుల్లాగాను ఉంటూ అప్లికేషన్లో ఏమని ఫిల్ చేస్తాం, ఎలా మరి క్వాలిఫై అవుతాము? అక్కడేమో ఆరాధనే చేయాలి, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, యుగ యుగాలు. ఎప్పటి వరకు అంటే ఎల్లకాలం ఇంకా నువ్వు ఆరాధన చేస్తూనే ఉండాలి, నీ నోట స్తుతే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దెర్ ఈస్ నో ఎండ్ టైమ్ ఫర్ వర్షిప్. నీకు మరి ఆరాధనకి ముగింపు అనేది లేదు. ఇందాక మనము టైం అయిపోతుందని ముగించుకున్నాం, కానీ మన హృదయంలో, మన ఆత్మలో ఎప్పుడు కూడా ప్రభుని ఏం చేస్తూ ఉండాలి? ఆరాధిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. రాత్రి నువ్వు పడుకుంటావు, నీ శరీరము పడుకుంటుంది, కానీ నీ ఆత్మ ఎలా ఉండాలి? మెలకువగా ఉండి ప్రభుని నీ ఆత్మను ఎల్లవేళలా కూడా ఆరాధించడానికి, స్తుతి చేయడానికి ట్రైన్ చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ట్రైన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వు నడుస్తూ ఉన్నా, పడుకున్నా, మరి నువ్వు ఏదైనా పనులు చేసుకుంటూ ఉన్నా, ఎప్పుడు కూడా నీ మనసులో ప్రభుని స్తుతిస్తూనే ఉండాలి, ప్రభుని ఘనపరుస్తూనే ఉండాలి, ప్రభుని ఆరాధిస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించడం, ఆరాధించడం అంటే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మొన్న ఏదో నేను ఒక వీడియో చూస్తూ ఉన్నాను, అంటుంది ఆవిడ. ఆ ప్రక్కనున్న ఆయన ఓ నెతికేస్తున్నాడు. అంటే ఆయనకి ఏమైనా పడుతుందంటే ఏదైనా పాము కానీ బుసలు కొడుతుందా ఏంటని మొత్తం ఎదిగేస్తున్నాడు ఇల్లంతా. ఎక్కడ లేదు. ఏమో నీకు ఏమైనా వినపడుతుందా? ఏదో పాము ఏదో బుసలు కొడుతున్నట్టుంది అంటే ఆవిడ అంటది, పాము కదండి, నేనే స్తుతులు చెప్తున్నానంట. అది కూడా పూర్తిగా పోనీ గట్టిగా గంభీరంగా అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. ఓన్లీ అసు అసు అంటూ ఉంటే ఆ పాము బుసలు కొట్టినట్టు వినపడుతుంది. అది కొంతమంది అలా చేస్తూ ఉంటారు. దేవునికి హల్లెలూయా. ఎలా చేయాలో స్తుతి చెప్తాను నేను. ముందైతే మనము ఎప్పుడు స్తుతి చేయాలనేది మనం నేర్చుకుంటున్నాం. ఎప్పుడు స్తుతి చేయాలంటే ఇది మొదలుకొని నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో, పాపముల నుంచి విడుదల పొందుకున్నావు, నువ్వు ఇప్పుడు దేవుని దాసుడుగా, దేవుని సేవకుడిగా మారిపోయావు, ఆనాటి నుండి మరి నీ స్తుతి ధూపం అనేది ఆగకూడదు. దేవునికి స్తోత్రం. స్తుతి నైవేద్యాన్ని ఆయనకి ప్రతిదినము 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 ప్రతి క్షణము ప్రతి గడియ ఆయనకి సమర్పిస్తూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి. రెండవది కూడా మనం నేర్చుకున్నాం. రెండోది ఏంటి? ఎప్పుడు మనం స్తుతించాలి. ఇది మొదలుకొని ఎల్లకాలము 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 మనము స్తుతించవలసినటువంటి వారమే. అందుకొరకే మనం చేయబడ్డాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, ఎందుకు నేను పుట్టాను? తినడానికి, త్రాగడానికి, పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి, మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేయడానికి, వాళ్ళకి ఇల్లులు కట్టడానికి, వాళ్ళకి దీని కొరకే అనుకుంటారు. అమ్మ, దీని కొరకు మనం చేయబడలా. మనము దేవుని యొక్క నామ మహిమార్థమై జీవించడానికి, దేవుని కొరకు మనం జీవించడానికి, దేవుని స్తుతించడానికి మనం చేయబడ్డాం. ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఎక్కడ మనం స్తుతించాలి? మూడవది మనం చూద్దాము. ఎక్కడ మనం స్తుతించాలి అనే ప్రశ్న వేసుకొని 3వ వచనాన్ని చదువుకుందాం. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. అందరూ చెప్పండి. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. మరలా సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు తిరుగుతున్నాయమ్మ నోర్లు. తిప్పండి, కాస్త సానబెట్టండి. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఆమేన్. సరే, ఎప్పుడు స్తుతించాలి? అదే కదా
ఎక్కడ స్తుతించాలి? ఎక్కడ స్తుతించాలి? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వైపు. అంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఏమొస్తుంది? సూర్యోదయం. అదే సూర్యుడు ఉదయించడమే కదా సూర్యోదయం అంటే. సూర్యుడు వెన్ సన్ ఈజ్ రైజింగ్ అంటే తూర్పు నుంచి సూర్యుడు ఉదయించినప్పుడు అస్తమించే లోపల ఈ మధ్యలో ఏమొస్తుంది? సరే, రాత్రి ఏముంటుంది? చీకటి ఉంటుందా? సరే, సూర్యుడు ఉదయించగానే ఏమొస్తుంది? అదమ్మా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కావాలి నాకు. సూర్యుడు ఉదయించినప్పుడు మొదలుకొని సూర్యాస్తమం వయం వరకు అంటే ఈ మధ్యలో ఉండేదేంటి? వెలుగు. అంటే దేవుణ్ణి ఎక్కడ మనము ఆరాధించాలి, ఎక్కడ మనం స్తుతించాలంటే వెలుగులో. చెప్పండి, ఎక్కడ? గట్టిగా చెప్పండి. వెలుగులో. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. వెలుగై ఉన్నాడు ఆయన. అపవాది సంబంధులు చీకటి సంబంధులు. ఎప్పుడు చీకటినే ఇష్టపడతారు, చీకటిలోనే ఉండాలనుకుంటారు. కానీ దేవుని సంబంధులు ఎవరు? వెలుగు సంబంధులు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనము ప్రభుని ఆరాధించినప్పుడు వెలుగులో అంటే నేను చెప్తుంది ఈ కంటికి కనబడుతున్నటువంటి వెలుగు కాదండి. అంటే చీకట్లో మరి ఇప్పుడు మనకి కాసేపటికి సాయంత్రం 6-7 అయ్యేటప్పటికి చీకటి వస్తుంది. అప్పుడు దేవుని స్తుతించకూడదా అండి అంటే ఆ చీకటి ఈ వెలుగు కాదు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు, ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు. అంటే నువ్వు ఆ చీకటిలో నుంచి, ఆ యొక్క వ్యర్థమైనటువంటి జీవితంలోంచి బయటకు వచ్చి వెలుగై ఉన్నటువంటి ఆ దేవుణ్ణి, వెలుగు సంబంధమైనటువంటి మనిషి వలె ఆ వెలుగులో ప్రభుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే తిరిగి జన్మించినటువంటి అనుభవంలో మనం ఉన్నప్పటికీ కూడా చీకటిలో నడిచేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే చీకటిలో మనకి ప్రమాదాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం ఏమనుకుంటామంటే నేను బాప్టిజం పొందేశాను కదా, తిరిగి జన్మించేశాను కదా, ఇంకా మనకి ఏ ప్రమాదాలు ఉండవు అని అనుకుంటాం. కానీ అపవాది, ఆ చీకటి ఎప్పుడు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, ప్రమాదంలో నెట్టివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నీ నోట ఆరాధన ఆపేయాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది అపవాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము వెలుగులో ఉండి ఆయనతో సహవాసం చేసి మరి ఆ వెలుగులో మనం ఆరాధించాలి. ఇంకా కొంచెం లోతుకి మనం ధ్యానం చేసుకుంటే బైబిల్లో మరి యాకోబు గారి గురించి మనం చదివినప్పుడు ఒక 2 వచనాలు చాలా అద్భుతమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచారు యాకోబు గురించి. తండ్రి దగ్గర ఉన్నప్పుడు, అంటే తండ్రితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంది, తండ్రి నుంచి విడిపోయినప్పుడు అతని యొక్క జీవితం ఎలా ఉంది అనేది మనం వచనాల గుండా చదివితే ఒకసారి అర్థమవుతుంది. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయం 11వ వచనం చదువుదాం ఒకసారి. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో చాలు ఆ ఫస్ట్ లైన్ ఒకటి చదువు. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున, అంతేనా? ప్రొద్దుగుంకినందున అంటే ప్రొద్దు గుంకడం అంటే ఏంటి దాని అర్థం? చీకటి పడ్డం. ప్రొద్దుగుంకినప్పుడు ఏమొస్తుంది? యాకోబు మరి తండ్రిని విడిచిపెట్టి, తల్లిని విడిచిపెట్టి హారాను దేశం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అంటే తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టేశాడు. అంటే మరి తండ్రికి దూరం అయిపోతున్నాడు. దూరం అయిపోతున్నప్పుడు అతని యొక్క జీవితంలో ఫస్ట్ ఎదుర్కొన్నటువంటి సందర్భం ఏంటి? అక్కడ ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకుంటే ప్రొద్దుగుంకినటువంటి అనుభవం. అంటే చీకటిలోనికి అతడు వెళ్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 20 సంవత్సరాలు తండ్రికి దూరంగా ఉన్నాడు.
20 సంవత్సరాలు తండ్రితో సహవాసం లేదు, ఆ చీకటిలోనే ఉన్నాడు. తర్వాత మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అదే ఆదికాండము 32వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. 32వ అధ్యాయం 31వ వచనం. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 20 సంవత్సరాలు అక్కడ గడిపి మరలా తండ్రి సహవాసానికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు అతని జీవిత అనుభవంలో ఏమైందంట? సూర్యోదయం. అంటే మీరు అనొచ్చు, ఈ 20 సంవత్సరాలు మరి రాత్రి అవ్వలేదండి, పగలవ్వలేదండి, సూర్యుడు ఉదయించలేదండి, చంద్రుడు అస్తమించలేదండి, సూర్యుడు అస్తమించలేదండి, చంద్రుడు రాలేదండి. అందుకే నేను చెప్తున్నాను, ఇది మనం లోక సంబంధంగా ఆలోచించకూడదు, ఆత్మ సంబంధంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రికి సహవాసానికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడో అతడు చీకటి అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. కానీ మరలా ఎప్పుడైతే తండ్రి సహవాసానికి తిరిగి వస్తూ ఉన్నాడో అతని జీవితంలోనికి వెలుగు అనుభవం మొదలైంది. దేవునికి స్తోత్రం. అందుకే తను 20 సంవత్సరాలు ఆ చీకటిలో ఉన్నటువంటి ఆ దినములన్నీ కూడా అతని జీవితంలో ఆరాధన లేదు, స్తుతి లేదు, ఎల్లవేళలా కంప్లైంట్సే. దేవుడు అన్నీ ఇచ్చాడు, యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు, బట్ నో వర్షిప్, నో ప్రైజ్. అతని జీవితంలో ఆరాధన లేదు, అతని జీవితంలో స్తుతం లేదు, ఎప్పుడు కూడా కంప్లైనింగే. యాకోబు మరి ఒక భార్య కావాలని అడిగాడు. దేవుడు అన్నీ ఇచ్చాడని చెప్తున్నాను కదా, అన్నీ ఇచ్చాడు. ఒక భార్య కావాలని అడిగితే దేవుడు ఎంతమంది భార్యలను ఇచ్చాడు చెప్పండి? ఎంతమంది భార్యలను ఇచ్చాడు? 4 భార్యలను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే 2 భార్యలు, 2 ఉపపత్నులు, వాళ్ళని కూడా భార్యలే, మరి వాళ్ళ ద్వారా కూడా పిల్లలు పుట్టారు కదా. ఒక భార్యను అడిగితే దేవుడు 4 భార్యలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా కూడా మనము ఇలాగా కొన్ని షాపింగ్ మాల్స్కి గట్రా వెళ్ళినప్పుడు చందన బ్రదర్స్, మనకేముంది ఇక్కడ? చందన బ్రదర్స్ అయినా అన్నీ వచ్చేసినాయిలేండి. చందన, బొమ్మన, మరి కళామందిర్, ఇంకేయో ఉంటాయి. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టుగా. మరి దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఒక భార్యను ఇమ్మని అడిగితే దేవుడు 4 భార్యలను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పిల్లల కోసం అడిగితే ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడండి? ఏకంగా క్రికెట్ టీంని ఇచ్చేశాడు దేవుడు. ఎంతమంది పిల్లలు యాకోబుకి? 12 మంది కుమారులు, ఒక కుమార్తె, మొత్తం 13 మంది. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అన్నీ ఇచ్చినప్పటికీ కూడా అతని జీవితంలో ఈ 20 సంవత్సరాలు కూడా మరి స్తుతి లేదు, ఆరాధన లేదు, కంప్లైనింగ్, ఎవ్రీ టైం కంప్లైనింగ్, ఫిర్యాదులు. కానీ అతడు రిటర్న్ అయ్యాడు, మరలా తండ్రి సహవాసంలోనికి, అంటే ఆ వెలుగులోనికి రావడానికి అతడు తీర్మానించుకున్నప్పుడు అప్పుడు అతని జీవితంలో సూర్యోదయం, వెలుగు వచ్చింది. అప్పటి నుంచి ఆరాధన స్టార్ట్ అయింది మరలా. దేవునికి స్తోత్రం. మరి తిరిగి వచ్చేటువంటి అనుభవంలోనే కదా దేవుని కలుసుకున్నాడు. అప్పుడే కదా యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఆ రాత్రి అతని జీవితం అంతా తారుమారైపోయి ఇక మరి ఆరాధన వైపునకు అతను నడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఏంటంటే మరి దేవునికి దూరంగా ఉండి ఆరాధించలేకపోతున్నారు. ఈ వచనాన్ని బట్టి, ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను చెప్తుంది ఏంటంటే, కొంతమంది తండ్రికి దూరం అయిపోయి ఆరాధించలేకపోతున్నారు. యాకోబులాగా దూరం అయిపోయారు, చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ చీకట్లోకి వెళ్ళిపోయి సరైనటువంటి ఆరాధన చేయలేకపోతున్నారు. ఇంకొంతమంది తండ్రి దగ్గరే ఉంటున్నారు. ఎక్కడ? ఇప్పుడు మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే, కొంతమంది దేవుని సన్నిధికి దూరం అయిపోయి చీకట్లోకి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయి ఆరాధించలేకపోతున్నారు. ఇంకొంతమంది దేవుల్లోనే ఉంటున్నారు, దేవుని సన్నిధిలో సహవాసంలో ఉంటున్నారు, కానీ సరిగ్గా ఆరాధించలేకపోతున్నారు. అవునంటారా కదంటారు? దేవుని కలిగి ఉన్నామంటున్నారు, దేవుని సంఘంలో ఉన్నామంటున్నారు, దేవుని సహవాసంలో ఉన్నామంటున్నారు, కానీ సరైనటువంటి రీతిలో ఆరాధించలేకపోతున్నారు. ఆరాధన దేవుడు అంగీకరించట్లా. ఉదాహరణకు మనం చూస్తే బైబిల్లో మరి అబ్షాలోము దావీదు యొక్క మరి కథను మనం ఒకసారి జ్ఞాపం చేసుకుంటే,
మరి ఎందుకు ఆరాధన చేయలేకపోతున్నారంటే వారి హృదయములో కలుగుతున్న తిరుగుబాటును బట్టి. దేవుల్లోనే ఉంటున్నారు, దేవుని సహవాసంలో సన్నిధిలో ఉంటున్నారు, ఆదివారం వస్తారు, బుధవారం వస్తారు, ఏ ప్రార్థన మానరు, కానీ హృదయములో కలుగుతున్న అదేంటిది తిరుగుబాటును బట్టి ప్రభుని సరైన రీతిలో ఆరాధించలేకపోతున్నారు. చూడండి, అబ్షాలోము తండ్రికి తిరుగుబాటు చేశాడు. సుమారుగా 5 సంవత్సరాలు తండ్రికి దూరంగా ఉన్నాడు. అంటే అక్కడే ఉన్నాడు, ఆ ప్రాంతంలోనే ఉన్నాడు. తండ్రితో గొడవపడి మరి అమ్మమ్మగారు ఊరు వెళ్ళిపోతాడు. ఏ ఊరు? తండ్రితో గొడవపడి అమ్మమ్మగారు ఊరు వెళ్ళిపోతారు. చూడండి ఒకసారి 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 37-38 వచనాలు. 2వ సమూయేలు గ్రంథము. అయితే అబ్షాలోము పారిపోయి అమీహీదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజునొద్ద చేరెను. చూడండి ఎంతమ్మా, 13వ అధ్యాయము 37-38. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మాయి అని గెషూరు రాజునొద్ద చేరెను. ఎందుకు చేరాడు గెషూరు రాజు దగ్గర? మరి తల్మాయి అనేటువంటి ఆ గెషూరు రాజు దగ్గర ఎందుకు చేరాడు అంటే, ఇక్కడ నాన్న అయినటువంటి దావీదుతో తిరుగుబాటు చేసి దెబ్బలాట పెట్టుకొని తాతయ్య దగ్గరికి వచ్చేసాడు. ఈ ఈ ఈ తల్మాయి యొక్క కుమార్తె అబ్షాలోము గారి యొక్క అమ్మగారు. ఆ మాట మనకి ఎక్కడ కనపడుతుందంటే చూడమ్మ, అదే సమూయేలు 3:3, 2వ సమూయేలు 3:3లో ఒకసారి చూడు. కిల్యాబు అను 2వ వాడు కర్మేలీయుడగు నాబాలు భార్య అయిన అబీగైలు వల్ల పుట్టెను. 3వ వాడైన అబ్షాలోము గెషూరు రాజైన తల్మయి కుమార్తెగు మయాకా వలన పుట్టిన. ఇప్పుడు అబ్షాలోము యొక్క అమ్మగారి పేరేంటి? మయాకా ఎవరు కుమార్తె? గెషూరు రాజైన తల్మాయి కుమార్తె. ఎక్కడికి వెళ్ళాడని చదివాము, కోపగించేసి నాన్నగారితో దెబ్బలాడేసి తల్మాయి దగ్గరికి తాతయ్య గారి దగ్గరికి వెళ్ళిపోయాడు, అమ్మమ్మోర్లు ఊరు వెళ్ళిపోయాడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మొత్తానికి ఎలా అయితే మరి దావీదు దగ్గర పనిచేస్తున్నటువంటి యోవాబు మొత్తానికి సముదాయించి యెరూషలేము తీసుకొస్తాడు. ఆ మాట మనం ఎక్కడ చూస్తామంటే 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువు తల్లి. 14:28. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో ఉండి రాజదర్శనము చేయక ఉండగా. యెరూషలేములోనే ఉన్నాడంట 2 సంవత్సరాలు. కానీ రాజు అంటే ఎవరు? దావీదు. రాజముఖ దర్శనం, తండ్రి యొక్క ముఖ దర్శనం చేసుకోకుండా ఉండిపోయాడు. నేను ఏమంటానంటే ఈ మాటలు బట్టి మరి కొంతమంది దేవుని యొక్క సన్నిధిలోనే ఉంటారు, దేవుని కలిగే ఉంటారు, కానీ ఆయన ముఖ దర్శనం చేసుకోలేకపోతున్నారు, సరైన ఆరాధన చేయలేకపోతున్నారు. కొంతమంది దూరం అయిపోయి చేయలేకపోతూ ఉంటే కొంతమంది దగ్గరగా ఉండి కూడా ఆరాధన చేయలేకపోతున్నారు, దేవుని యొక్క ముఖ దర్శనము చేసుకోలేకపోతున్నారు. బద్ధకం, అయిష్టత, నిర్లక్ష్యం, ఇలాగా కొన్ని రకరకాలైనటువంటి శరీర మరి కోరికల చేత లేక శరీర కార్యాల చేత మరి సరైన రీతిలో ఆరాధన చేయలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నేను ఈరోజు చెప్తున్నాను, మరి ఎక్కడ మనం ప్రభుని ఆరాధించాలంటే వెలుగులో, తండ్రి సహవాసంలో ఉంటూ, తండ్రికి దగ్గరగా ఉంటూ, ఆయన ముఖ దర్శనము చేసుకుంటూ ఆయన్ని మనము ఆరాధన చేయాలి. దూరం అయిపోవద్దు తండ్రికి. దేవునికి స్తోత్రం. దూరంగా వెళ్ళిపోవద్దు ఆయనకి. ఆమేన్ చెప్పండి. దేవునికి దూరంగా వెళ్ళిపోవద్దు. చెప్పాను కదా, దూరంగా వెళ్ళిపోతే మరి అక్కడ నీకు భద్రత లేదు. దేవుని నుంచి దూరం అయిపోతే అక్కడ నీకు భద్రత లేదు. దేవునికి దగ్గరగా ఉండి వెలుగులో ఉండి ఆయన ఆరాధించి ఆయన్ని మెప్పించు, దేవుని యొక్క ప్రత్యక్షత నువ్వు పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. ఇక 4వ మాటలోనికి వద్దాం ప్రియ దేవుని. 4వది, ఇప్పటి వరకు మనము మరి ఎవరు ప్రభువుని ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 4వదిగా మరి హౌ వి షుడ్ వర్షిప్ గాడ్,
దేవునికి స్తోత్రం. ఎలా ఆరాధించాలి? చెప్పండి. ఇప్పుడంతా కూడా ఈ ప్రశ్న అడిగితే ఒక సమాధానం మన దగ్గర రెడీగా ఉంటుంది. ఎలా ఆరాధించాలి అంటే ఒక సమాధానం రెడీగా ఉంటుందండి. చెప్పండి, ఆ సమాధానమే చెప్పండి. పోనీ ఎలా ఆరాధించాలి? హౌ వి షుడ్ వర్షిప్ గాడ్. అదేనమ్మా, పర్లేదు, అది కరెక్టే, చెప్పండి. ఆత్మతో సత్యముతో. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. కానీ ఆత్మ ఏ ఆత్మ అనేదే ప్రశ్న. ఆత్మతోనే ఆరాధించాలి. ఆన్సర్ బాగా తెలుసు మనకి, సమాధానం బాగా తెలుసు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనే మనము తప్పటడుగులు వేస్తూ ఉంటాం. ఎలాగ మనం ప్రభుని ఆరాధించాలి అనేది ఈ 113వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం మనకి ఈరోజు నేర్పిస్తూ ఉంది. చూడండి, మరి 4-5 వచనాలు ఒకసారి చదవము. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలియున్న వాడెవడు? చాలమ్మా, దేవునికి స్తోత్రం. 4-5 వచనాల్లో యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. అర్థం చేసుకోండి, వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు? ఇస్తాను. ఎలాగా నువ్వు ప్రభుని ఆరాధించాలంటే దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఇలా స్పీడ్గా చప్పట్లు కొట్టే పనిలో ఆయన గొప్పతనాన్ని మర్చిపోతారు. అసలు ఏం పాడుతున్నారో, ఎందుకు పాడుతున్నారో, దేనికోసం పాడుతున్నారో, దాని అర్థం ఏంటో ఏమీ తెలీదు. వాళ్ళకి తెలిసిందల్లా స్పీడ్గా చప్పట్లు కొట్టేయడం, అవసరమైతే గంతులేయడం, పక్కోళ్ళని నెట్టేయడం. అంటే ఇలా ఇలా కొట్టేసి పక్కోళ్ళని నెట్టేయడం. ఎలా ఆరాధించాలి ఈరోజు నేర్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ యువర్ వర్షిప్ నరేట్ ద గాడ్స్ గ్రేట్నెస్. నీ ఆరాధనలో, అది నీ వ్యక్తిగత ఆరాధనైనా లేక సంఘారాధనైనా, మరి ఏ ఆరాధన అయినా సరే, నువ్వు ఎక్కడ ఆరాధన చేసినా వెలుగులో ఉండి ఆరాధన చేస్తున్నావు కాబట్టి, ఆ వెలుగులో ఉన్నటువంటి నీవు ఆ వెలుగై ఉన్న దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ 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 వివరిస్తూ ప్రభుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో నోటుకొచ్చింది పాడేయడం కాదు, నోటుకొచ్చింది పాడేయడం కాదు. కృపలను తలంచుచూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. అంటే ఆ కృపలను తలంచుకున్నాం, మనం తలంచుకోవాలి. ఏమేమి కృపలు ఆయన మనకిచ్చాడు? అసలు ఆయన కృపతోనే కదా మనం నడుస్తూ ఉన్నాం, ఆయన కృపతోనే కదా మనం ఆయుష్ పొడిగించబడతా ఉంది, ఆయన కృపతోనే కదా మనం తీసుకోగలుగుతున్నాం, వదలగలుగుతున్నాం. అంతేనా? ఆయన కృప లేకుండా ఒక్కసారి ఊపిరి పీల్చుకొని వదలగలమా? లేదు. ఏమండి, మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో ఆ కర్నూలు సిచ్యువేషన్ దగ్గర నుంచి, కర్నూలేనా బస్ ఇన్సిడెంట్, అప్పటి నుంచి వరుసగా అసలు న్యూస్ ఓపెన్ చేస్తామంటే బస్ యాక్సిడెంట్. అంటే ఇప్పుడు బండి గుద్దుకుంటే, కారు బండి గుద్దుకుంటే ఒకరిద్దరు, ఓ ముగ్గురు, పోనీ ఒక 5గురు. కానీ ఎంతలా టార్గెట్ చేశాడో చూడండి సాతాను ఆత్మల్ని మరి దొంగిలించడానికి. ఎంత బస్సు మీద పెట్టేశాడు టార్గెట్. ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్కటి హైలైట్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు పాము కరిచి ఒకరు చనిపోయారని వింటాము, ఇంకా ఒక నెల 2 నెలల పాటు ఇక పాము కరిచి చనిపోయిన వాళ్ళు వార్తలే మనం వింటూ ఉంటాం. కొన్నిసార్లు కుక్కలు దాడి చేస్తూ ఉంటే ఒక నెల 2 నెలలు ఆ కుక్కల మీదే పడుతుంది. ఇప్పుడు బస్సుల మీద పడ్డది.
అసలు వారు ఆ రోజున మరి ఆ కర్నూలు బస్ ఇన్సిడెంట్లో వారు బస్సు ఎక్కినప్పుడు వాళ్ళు అసలు అనుకున్నారా ఈరోజు మేము కాలిపోతాం, చనిపోతామని వాళ్ళు అసలు అనుకున్నారా? అన్ఎక్స్పెక్టెడ్ కదా. మరి తప్పించుకోవడానికి వీలు లేకుండా అందరూ కూడా సజీవ దహనం అయిపోయి వాళ్ళ యొక్క శల్యాలు, వాళ్ళ దేహాలు, వాళ్ళ బాడీస్ చూస్తూ ఉంటే, మరి మొన్న మరొక బస్సు యాక్సిడెంట్, ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే నిజంగా ఎంత బాధ అనిపించేసింది కదండి. ఆ తర్వాత మరొక బస్సు టిప్పర్ గుద్దుకుంది. ఆ కంకర వాళ్ళ మీద పడిపోయి ఆ కంకరలో కూరుకుపోయారంట వాళ్ళు. బాబోయ్, లేవలేని పరిస్థితి, ఆర్తనాదాలు, బాధకి. నిండా బస్సు బోల్తా. ఈరోజు ఇంకా చూడలేదు. అంటే తెరవాలంటే కూడా భయం వేస్తూ ఉంది. అన్నీ ఎక్కువైపోయినాయి, ఘోరాలు, నేరాలు అన్నీ ఎక్కువైపోయినాయి, ప్రమాదాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఊపిరి తీసుకొని ఊపిరి వదలగలుగుతున్నామంటే, అయ్యో బయటికి వెళ్ళిన మనం మరలా క్షేమంగా ఇంటికి చేరుకోగలుగుతున్నామంటే, సో ఇలాంటివన్నీ ఆయన గొప్పతనాన్ని, ఆయన గ్రేట్నెస్ని వర్ణిస్తూ మనం ఆరాధించాలి. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను, ఆరాధన అంటే ఆయనకి ఇచ్చేది. మనం ఎలా చేస్తున్నామంటే, ఆరాధన చేస్తే నాకు స్వస్థత వస్తుంది, ఆరాధన చేస్తే నాకు అది వస్తుంది, నాకు బిల్డింగ్ వస్తుంది, నాకు అలా ఆ మనసుతో ఆరాధన చేస్తున్నావు. కానీ నువ్వు ఈ ఆరాధనలో మరి ఆయన గొప్పతనాన్ని వర్ణించి ఆయన నేను మెప్పిస్తాను అనే విధంగా ఆరాధన చేయట్లేదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించుకో, ఏ విధమైనటువంటి ఆరాధన. నరేట్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ వెన్ యూ వర్షిప్. దేవుని ఆరాధించినప్పుడు గొప్పతనాన్ని వర్ణించు. కవులు వర్ణిస్తారు కదా, నేచర్ని వర్ణిస్తారు, ఒక స్త్రీని వర్ణిస్తారు, దేవుని యొక్క గొప్పతనాన్ని. నిన్ను పోలిన వాడెవడు అంటున్నారు ఆయన ఇక్కడ. దావీదు గారు అంటున్నారు, ఏమంటున్నారు? ఇదిగో ఉన్నతమందు ఆసీనుడవైన మా దేవుడవైన యెహోవా. ఎక్కడ ఆయన ఆసీనుడు? వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నాడు ఆయన. మొన్న ఉన్నాడు, నిన్న ఉన్నాడు, రేపు ఉంటాడు ఆయన. ఆయనకి మొన్నటిది తెలుసు, ఏళ్ళది తెలుసు, రేపటిది తెలుసు. హి నోస్ ఎవ్రీథింగ్. ఆయన సర్వవ్యాప్తి, అన్ని చోట్ల ఆయన ఉన్నాడు. నిన్ను పోలిన వాడేవాడు. ఉన్నతమైనటువంటి ఆ ఆకాశ విశాలమున నువ్వు వ్యాపించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. నిన్ను ఇలాగా వాక్యం చదువుతూ ఉంటే, నువ్వు వాక్యపు లోతుల్లోకి వెళ్తూ ఉంటే ఆయన్ని మరింతగా వర్ణించగలిగే అంత సామర్థ్యం ప్రభు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా వర్ణిస్తూ మనం ప్రభుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. ఒకటి, ఆరాధన చేసినప్పుడు, ఇప్పుడు ఆరాధన అంటే కేవలం పాట పాడడమే మాత్రమే కాదు, ప్రార్థన చేయడం కూడా ఒక ఆరాధన, సాక్ష్యం చెప్పడం ఆరాధన. ఇవన్నీ కూడా ఆరాధనే దేవుని దృష్టిలో. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, లేకపోతే పాట పాడుతూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా సరే, నువ్వు మనుషులు ఎవరిని గొప్ప చేయొద్దు. హల్లెలూయా. పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారేమో నువ్వు అనుకోవద్దు. ఎవరిని గొప్ప చేయొద్దు, అంతకు మించి నిన్ను నువ్వు గొప్ప చేసుకోవద్దు. ఇప్పుడు నేను వచ్చాను, నన్ను నేను గొప్ప చేసుకోకూడదు, మిమ్మల్ని ఎవరిని గొప్ప చేయకూడదు. గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, ఉన్నత సింహాసన ఆసీనుడు, తేజో మహిమ చేత ఆవరించబడి ఉన్నటువంటి వాడు ఆయన్నే మనం హెచ్చించాలి. యోహాను అంటాడు, యోహాను సువార్తలో, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను. హల్లెలూయా. అసలు ఆ మాట అనడానికి ఎంత ధైర్యం కావాలి. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను అసలు ఆయన చెప్పులు మోయడానికి కూడా నాకేం అర్హత ఉంది? ఆయన చెప్పులు తాకడానికి కూడా నాకు అర్హత లేదు. అసలు యోహాను ఎంత గొప్పవాడండి. యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందు పుట్టి మార్గం సరళం చేయడానికి ఒక ఆయన రాబోతున్నాడు. నేనైతే మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన ఆత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు అని ఆయన కొరకు మార్గం సరళం చేయడానికి ముందుగా పంపబడినటువంటి దూత, గొప్ప సేవకుడు, సమర్పణ కలిగినటువంటి సేవకుడు. మితమైనటువంటి ఆహారం తీసుకుంటూ, మితమైనటువంటి వస్త్రధారణ చేసుకుంటూ,
మరి అరణ్యములో కేకలు వేసి బిగ్గరగా దేవుని ప్రకటించిన అలాంటి ఆయన అంత గొప్పవాడు అంటాడు కదా, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉంది. ఆయన చెప్పులు వారు మోయడానికి కూడా నాకు అర్హత లేదంట. కొంతమందిని మనం చూస్తూ ఉంటాము, ఇదిగో సాక్ష్యం చెప్పిన వేరొకరు గొప్పే. నీకు నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడు నువ్వు ఏం చెప్పాలో తెలుసా? చాలాసార్లు ఈ మాట చెప్పాను. సాక్ష్యం చెప్పినప్పుడు ఇదిగో నా ప్రభువు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. ఒక మనిషిని హెచ్చించకూడదు, అది ఎవరైనా సరే. హల్లెలూయా. నిన్ను నువ్వు అంతకంటే గొప్ప చేసుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పడానికి నుంచున్నాను. నేను ఇలాగా, నేను అలాగా, నేను అక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడికి వెళ్ళాను, నేను వచ్చేసాను, ఇచ్చేసాను అన్నప్పుడు వినేటువంటి వారికి మరి ఎలా ఉంటుందంటే, అందులో ఒక ఆవిడ అలా చెప్పినప్పుడు ఒక ఆవిడ అంటూ ఉంటుంది. ఏమంటుంది? అందరూ అనండి ఒకసారి. అంటే ఇంకొక ఆవిడ ఏమంటుంది? ఇంకొక ఆవిడ ఇంకిదే అదునుగా ఇంకొక ఆవిడ అంటది పక్కన, మొదలెట్టిందండి బాబు. ఏంటది? డప్పు, సొంత డప్పు. నువ్వు నుంచున్నది ఎందుకు అక్కడ? నేను నుంచున్నది ఎందుకు ఇక్కడ? నా డప్పు కొట్టుకోవడానిక? నా కథ మీకు తెలుసు, మీ కథ నాకు తెలుసు. మన అందరి కథలు ఒకటే. ఏంటది? ఈడ్చిదనితే వెనక్కి వెళ్ళి చూస్తే అందరం మురుగోతులోంచి బయటకు వచ్చిన వాళ్ళమే. ఏమండి? వెనక్కి వెళ్ళి చూస్తే అందరం ఆ మురుకు గుంటలో నుంచి బయటికి తేబడి, అందరి కథ ఒకటే. నా గురించి చెప్పుకోవడానికి ఏముంది? నీ గురించి చెప్పుకోవడానికి ఏముంది? మన గురించి చెప్పుకోవడానిక ఇంతటి మరి ఆధిక్యతను దేవుడిచ్చింది? హల్లెలూయా, హల్లెలూయా. నా గురించి నేను చెప్పుకుంటా ఉన్నప్పుడు ఇంకా ఒక మొదలెట్టిందండి బాబా ఒక అంటూ ఉంటుంది. అంటే ఏమంటానంటే, ఎందుకు వారికి వినసొంపుగా లేదంటే అక్కడ సాంబ్రాణి సరిగ్గా లేదు, సాంబ్రాణి ధూపం ఏమి లేదు, సరిగ్గా లేదు. అది వాళ్ళ గొంతులో కిచకిచలు పుట్టిస్తుంది. గొంతులో కిచకిచ అని ఒక యాడ్ వచ్చి చూడండి చిన్నప్పుడు. మన సాంబ్రాణి సరిగ్గా లేక గొంతులో కిచకిచలు, కొంతమందికి దగ్గొచ్చే అంటూ ఉంటారు. కొంతమంది ఇంకా చెప్పలేక మింగలేక, కక్కలేక మింగలేక అన్నట్టు అమ్మా. అదే సాంబ్రాణి బాగుంటే పీల్చుకుంటామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మనకి ఎన్నో ప్రత్యక్షతలు ఇవ్వచ్చు. దేవుడు మనకి ఎన్నో తలాంతులు ఇవ్వచ్చు. దేవుడు మనకి ఎన్నో కృపావరాలు ఇవ్వచ్చు. దేవుని ఆరాధన చేసేటప్పుడు మాత్రము ఇవన్నీ కూడా మనల్ని మనం గొప్ప చేసుకోకూడదు, వేరొకరిని మనము గొప్ప చేయకూడదు. సేవకులను కూడా గొప్ప చేయకూడదు. ఎందుకంటే సేవకులు కూడా ఏమన్నా పైలోకం నుంచి దిగొచ్చారా? మేమేమైనా పైలోకం నుంచి దిగొచ్చామా? మేము కూడా మనుష్యులమే. అందుకే పేతురు అంటాడు, మరి అక్కడ కొర్నేలు వచ్చి అయ్యా దండాలయ్యా వందనాలయ్యా అని పాదాల మీద పడిపోతే లే 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 నేను కూడా నీలాంటి నరుణ్ణే, మనుషుణ్ణే, నా పాదాలకు ఎందుకు నమస్కారం. సేవకులు కూడా పైనుంచి వాళ్ళని గౌరవించాలి. ఇలా అన్నాను కదా అని సేవకుల్ని సేవకుల్ని గౌరవించాలి. బట్ మనం వారిని ఆరాధన చేయకూడదు. ఆరాధనకి గౌరవానికి చాలా తేడా ఉంది. గౌరవించాలి, వాళ్ళని వర్షిప్ చేయకూడదు, వాళ్ళని హైప్ చేయకూడదు, వాళ్ళని హెచ్చించకూడదు. అంటే మాకు కూడా ఎన్నో పతనాలు ఉంటాయి, ఎన్నో శరీర బలహీనతలు ఉంటాయి, ఎన్నో వీక్నెస్ ఉంటాయి. పడతా ఉంటాం, దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని లేస్తూ ఉంటాం. మీకులాగానే అందరము అంతే. ఎన్నో మార్లు పడిపోతూ ఉంటాం. దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా తప్పయింది అని ఒప్పుకొని మరలా జీవితాలను కట్టుకుంటూ ఉంటాం. సో నెవర్ వర్షిప్ ఎ మ్యాన్. ఎప్పుడు కూడా మనుషులను హెచ్చించొద్దు, నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దు. మనం సాక్ష్యం చెప్పిన, పాట పాడిన, ప్రార్థన చేసిన, కొంతమంది ప్రార్థన చేయమని ఇస్తే ప్రార్థన కూడా నాకు భలే ఉంటుందండి. ప్రార్థన అంటే ప్రార్థనే చేయాలి. ప్రసంగం చేస్తారు ప్రార్థన చేయమంటే, వాక్యం చెప్పేస్తూ ఉంటారు. కాదు, ప్రార్థన అంటే ప్రార్థన, ఆరాధన అంటే ఆరాధన, సాక్ష్యం అంటే సాక్ష్యం. సాక్ష్యం అంటే ఏంటి? అసలు మనమే ఒక సాక్షిగా ఉండాలి. ఓకే, మన జీవితంలో ఒక మేలు ఏదైనా జరిగింది, దాన్ని ఇలా చెప్పాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు
జ్వరం వచ్చింది అనుకుందాం. నేను ప్రార్థన చేసుకున్నాను. తర్వాత మరి సేవకురాలికి లేక సేవకుడికి ఫోన్ చేసి, అయ్యా నాకు జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి అని అడిగాను. ఆయన కూడా ప్రార్థన చేశారు. నాకు జ్వరం తగ్గింది ఒక 2-3 రోజులు అనుకుందాం. అప్పుడు సన్నిధికి వచ్చి దేవుడు నాకు ఈమెయిల్ చేశాడు, నాకు జ్వరం వచ్చింది, దేవుడు నాకు సహాయం చేసి నాకు స్వస్థత ఇచ్చాడు అని చెప్పాలి. కానీ కొంతమంది అంతే సింపుల్ అయిపోయింది. నాకు జ్వరం వచ్చింది, నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు మరి నాకు సహాయం చేసి నాకు అయిపోయింది, సింపుల్. ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే అయ్యగారు ఏంటమ్మా అన్నారు, ఏంటి అమ్మగారు లేరా అండి అంటే లేరమ్మా అన్నారు. మొత్తం ఈ మాత్రం గుర్తుంటాయి మీకు, వాక్యాలు గుర్తుండవు. బిడ్డ వేసుకున్నానండి అయినా తగ్గలేదండి, ఇంజెక్షన్ అయినా తగ్గలేదండి, ఏంటది కూర్చున్నానండి లేచానండి ప్రార్థన చేసుకుని. ఇప్పుడు ఆవిడ అక్కడ ఏం ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అంత ఇక్కడ చేస్తుంది. ఏం ప్రార్థన చేశాను నిజంగా అక్కడ ఆ ప్రార్థన చేసేవలేదు, దేవుడికే ఎరుక. కానీ ఇక్కడ మాత్రం మైకెట్టుకొని తండ్రి యేసు బాబా నువ్వే దిక్కునైనా అన్నాను అని ఆవిడ అక్కడ చేసిన ప్రార్థన అంతా ఇక్కడ. ఎంత టైం వేస్ట్, దేవుని నామానికి అవమానం. ఇదంతా చెప్పకూడదు. నువ్వేం ప్రార్థన చేసావు అది అనవసరం ఇక్కడ. అదే నిన్ను నువ్వు హెచ్చించుకోవడం అంటే. సాక్ష్యం చెప్పడం కూడా నేర్చుకోండి. మైక్ తీసుకున్నాక ఇంకా ఇంకా బోధుడే వింటున్నారు కదండి, బోధుడు కాదు. సాక్ష్యం చెప్పడం నేర్చుకోండి, ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఆరాధన అంటే ఏంటో తెలుసుకోండి. ఆరాధన అంటే ఏంటిది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఆరాధన అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ వివరిస్తూ నువ్వు అంత గొప్పడు నాయన, ఎంత గొప్పడు నాయన చెప్పుకుంటావు కదా. మా తాతలు అలాగా, మా ముత్తాతలు ఇలాగా, లేదా అంటారు చూడండి, మెంగ మెతుకులేదు మీసాలకి సెంపెంగను, మీ తాతలు అలాగా, మీ ఇప్పుడు నువ్వు అలాగా ఏం లేదు. ఇప్పుడు మనకి మన తాతలకు ఉంది, మన ముత్తాతలకు ఉంది, ఇప్పుడు మనకేం లేదు కదా. ఎందుకు ఈ గొప్పలు ఈ బడాయిలు? వాళ్ళ గురించి చెప్పడం మానేసి నా ప్రభు అలాగా, నా ప్రభువు ఇలాగా, నా తండ్రి అలాగా, ఆయన ఉన్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన ఔదార్యం కలిగిన వాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏమైనా చేయగలడు, ఇలాగా ఆయన గురించి వర్ణిస్తూ వివరిస్తూ ఆరాధన చేయాలి. దట్ ఈజ్ ద రియల్ వర్షిప్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. 4వది కూడా చెప్పేశాను, హౌ వి షుడ్ వర్షిప్ గాడ్, ఎలా మనం ప్రభుని ఆరాధించాలి. ఆఖరిగా ఎందుకు ఆరాధించాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆరాధనకు పాత్రుడు కాబట్టి. ఆమేన్. ఆయనే స్తుతులకు పాత్రుడు, స్తుతులకు యోగ్యుడు కాబట్టి ఆయన. ఎందుకంటే ఇంతే. హల్లెలూయా. ఇక్కడ వచనాల్లో కూడా ఉన్నాయి. 6వ వచనం నుండి ఒకసారి చదువుదాం. కొంచెం అలా బ్రీఫ్గా చదివేసి మనం ముగించేసుకుందాం. 6వ వచనం నుండి. ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతోనూ తన ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఎందుకు స్తుతించాలి? ఎందుకు? ఆయన ఏమైనా చేయగలడు కాబట్టి, ఆయన స్తుతులకు పాత్రుడు కాబట్టి, ఆయన ఆరాధనకు అర్హుడు కాబట్టి. ఏం చేస్తాడంటే ఆయన నేల నుండి ఏం చేస్తాడంట? దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పల మీద నుండి బీదలను ఏం చేస్తాడంటే ఆయన ఒక చిటికేస్తాడంతే, వెళ్ళిపోయి పైన కూర్చుంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. వారు వీళ్ళు పేద అప్పుడు పెంట కుప్ప మేము చూసాం కదా, వీళ్ళేంటి ఇప్పుడు ఇలా ఉన్నారు? అంతే, ఆయన కార్యాలు అలా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు ఆయన్ని స్తుతించాలి. ఆయన మరి దీన మనస్సు కలిగిన వాడు కాబట్టి, ఆయన తగ్గింపు స్వభావం కలిగిన వాడు కాబట్టి ఆయన స్తుతించాలి. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ఆయన సమస్తాన్ని వదిలేసుకొని రిక్తునిగా మరి ఒక శరీర దారిగా ఆయన ఈ భూమికి వచ్చి మనందరి కొరకు శ్రమలు పడి రక్తం గార్చి ఆకాశానికి భూమికి మధ్యన వేలాడి మనందరి కొరకు చనిపోయారు కాబట్టి మనం స్తుతించాలి. ఆయన చెప్పినట్లుగానే 3వ దినాన తిరిగి లేచారు కాబట్టి ఆయన్ని మనం స్తుతించాలి. ఆయన త్వరగా వస్తానన్నారు కాబట్టి, వస్తానన్నాడు అనేటువంటి ఆ మాటను బట్టి నిరీక్షణతో మనం ఆయన్ని
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది కదండి. ఒకవేళ నువ్వు క్రింద స్థితిలో ఉంటే పైకి లేవనైతే దేవుడు నీ దేవుడు అని గుర్తుపెట్టుకో. నువ్వు స్తుతించు, ఆయన నిన్ను లేపుతాడు పైకి. హల్లెలూయా. నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు. ఇలా సంతులేని దాన్ని ఆయన ఏం చేస్తాడని ఇల్లాలుగా కుమారుల సంతోషము కలిగినటువంటి తల్లిగా చేసేస్తాడు. ముఖంలో చిరునవ్విస్తాడు ఆయన, ఇంటిలో ఆనందం ఇస్తాడు ఆయన. సో ఆయన్ని స్తుతించు. ఎందుకు వీళ్ళని మనుషుల్ని పొగిడితే ఏమొస్తుంది? కాసేపు పొగిడినంతసేపు మనకి ఏ బెల్లం మొక్కో ఏదోటి ఇస్తారు. ఒక్కసారి పొగడటం మానేసామా లెఫ్ట్ లెగ్తో అవతలకి తన్ని పడేస్తారు, పోవతలకి. అంతే, మనుషుల యొక్క స్వభావం అలాంటిది. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. కాబట్టి మన దేవుడిని మనము స్తుతించాలి. 5 మాటలు ఈరోజు 113వ అధ్యాయాన్ని బట్టి మనం నేర్చుకున్నాము. ఆరాధన గురించినటువంటి అనేకమైన ప్రశ్నలకు సమాధానాలు మనము ఈ అధ్యాయంలో వెతుక్కున్నాం. ఎవరు దేవుని స్తుతించాలి? ఆయన సేవకులు. ఆయన సేవకులు అంటే మరి రక్షణ పొందినటువంటి వారందరూ కూడా ఆయన సేవకులు, ఆయన దాసులు. ఆమేన్. రెండవదిగా మరి ఎప్పుడు మనము ఆయన స్తుతించాలి? ఎప్పుడు? ఇది మొదలుకొని, అంటే రక్షణ పొందినటువంటి దినం మొదలుకొని మనము ఎల్లకాలము ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూనే ఉండాలి. మూడవదిగా మరి ఎక్కడ మనము స్తుతించాలంటే మరి వెలుగులో తండ్రితో ఉంటూ, తండ్రి సహవాసం, ఆ వెలుగు సంబంధులైనటువంటి మనుషుల వలె ఆ వెలుగులో ఉండి మనం ఆరాధిస్తూ ఉంటే అట్టి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. నాలుగవదిగా మరి ఎలా మనం ఆరాధించాలి అంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క బలాన్ని, ఆయన శక్తిని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన యొక్క లక్షణాలన్నిటిని కూడా వర్ణిస్తూ ఆయన్ని మనము ఆరాధించాలి. ఇక ఆఖరిగా మరి మనము ఎందుకు స్తుతించాలి అంటే ఆయన స్తుతులకు పాత్రుడు కాబట్టి. ఆయన నీ కొరకు నా కొరకే మరి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు కాబట్టి మనందరి కొరకు మనం మునుపు మనం దూరస్తులము, వెలివేయబడినటువంటి వారము. అలాంటి మన కొరకు ఆయన వచ్చి మనల్ని సమీపస్తులుగా చేశారు. నాన్న, అబ్బా, తండ్రి అని పిలిచే హక్కుదారులుగా మనల్ని చేశారు. తన సహవాసంలోనికి మనల్ని పిలుచుకున్నారు. ఈ అన్ని కారణాలు బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించాలి. లేచి నిలబడండి ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనకు పాత్రుడు ఆయన, ఆరాధనకు యోగ్యుడు ఆయన. హల్లెలూయా. ఒక్కసారి ఒకవేళ నీకు మోకరించే ఓపుకుంటే మోకరించు తల్లి, పురుషులైనా స్త్రీలైనా. ఒకవేళ పెద్దవాళ్ళైతే లేచి నుంచోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి దేవుని ఎదుట ఒప్పుకుందాం. అవును ప్రభువా, చీకట్లో ఉండి ఆరాధన చేస్తున్నాను నేను. రక్షణ పొంది కూడా సేవకుడిగా మారి కూడా నేను ఇంకా ప్రభువా ఆ భూ సంబంధమైనటువంటి వాటిలో మనసు నిలిపి ఆరాధన చేస్తున్నాను. అందుకే నువ్వు అంగీకరించట్లేదు. చీకట్లో ఉంటున్నాను. వెలుగులో ఉండి ఆరాధించే ఆరాధన అంగీకరిస్తానని చెప్పావు. అసలు ఎలా ఆరాధన చేయాలో చెప్పావు ప్రభువా. అలాంటి నీకు ఇష్టమైన ఆరాధన చేయడానికి సిద్ధపరచండి. తప్పు ఆరాధన, నువ్వు యావగించుకునేటువంటి ఆరాధన, నువ్వు అసహించుకునేటువంటి ఆరాధన కాకుండా ప్రభువా నిజమైన ఆరాధన చేసి నీ ప్రత్యక్షతను పొందుకునే కృపనివ్వండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరు తెరిచి ఒక్కసారి విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం. జుంటి తేనె ధారల కన్నా మధురమైన
విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం. జుంటె తేనె ధారణ కన్నా మధురమైనది నీ నామం. సమర్పణతో నీ సన్నిధి చేరి నిత్యము నిన్నే ఆరాధించనా. సమర్పణతో నీ సన్నిధి చేరి నిత్యము నిన్నే ఆరాధించనా. కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్యా. కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్యా. తీయని నీ పలుకులలోన నే కరిగిపోనా నా యేసయ్యా. తీయని నీ పలుకులలోన నే కరిగిపోనా నా యేసయ్యా. కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్యా. కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్యా. విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం. విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం. జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం. పాడదాం. జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం. సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా. సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా. కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్యా. వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా. చెబుదాం. వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా. మరలా. వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా. కన్నీటితో నీ పాదములు కడిగి మనసార నిన్నే పూజింపనా. కన్నీటితో నీ పాదములు కడిగి మనసార నిన్నే పూజింపనా. నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా. నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురింపనా. కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్యా. కమనీయమైన నీ ప్రేమ
నీ యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ నిన్ను ఆరాధించాం తండ్రి. వేసారిపోయినటువంటి మా బ్రతుకుల్లో వెలుగుగా మీరు నిలిచారయ్యా. స్తోత్రం తండ్రి. ప్రభువా దేవా, మనసారా నిన్ను ఆరాధిస్తూ పూజిస్తున్నాము. నీ కృపలో ప్రభా గతమును విడిచిపెడుతూ ఉంటే ప్రభువా నీలో మమ్మల్ని చిగురింప చేయండి. దేవుని ప్రేమలో వేరుపారి విశ్వాసములో స్థిరులమై మా ప్రియ తండ్రి నిజమైన ఆరాధన చేసి నాయన ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి నీ రాజ్యంలోనికి చేరిన తర్వాత కూడా ప్రభువా నిన్ను ఆరాధించేటువంటి గొప్ప భాగ్యం మాకు ప్రసాదించమని, అట్టి ధన్యకరమైన జీవితం మాకు ఇవ్వమని, ఇహ సంబంధమైనటువంటి దీవెనలతో కూడా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ బిగ్గరగా చెప్దాము ఆమేన్. రెండు చేతులు పైకెత్తి చెప్దాం దేవునికి స్తోత్రం. అందరూ